శుక్ర గోచారంతో జూలై 30 వరకు ఈ రాశుల వారికి ధననష్టం. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా ఏర్పడుతున్న జాతకాల ప్రభావం వల్ల మనిషి జీవితంలో మంచి చెడులు నిర్ణయించబడుతున్నాయి. ప్రస్తుతం జూలై నెలలో జరిగిన గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి జరిగితే మరికొన్ని రాశుల వారు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జూలైలో శుక్ర సంచారం. జూలై నెలలో కర్కాటక రాశిలో శుక్ర సంచారం కొనసాగుతుంది. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో జూలై 7న ప్రవేశించి జూలై 30 వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శుక్ర గోచారం కారణంగా నష్టం జరిగే రాశులు వివరాలేంటి ప్రస్తుతం తెలుసుకుందాం. మేష రాశి. కర్కాటక రాశిలో శుక్ర గోచారం కారణంగా మేష రాశి వారికి మేలు జరిగిన ఇబ్బందులు ఉన్నాయి. మేష రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమయంలో భాగస్వామితో విడిపోయే పరిస్థితి ఉంటుంది. వర్తక వ్యాపారాలలో ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేష రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో ఈ సమయంలో మేలు జరిగినా ఎక్కువ విషయాల్లో కీడు జరుగుతుంది. ధనుస్సు రాశి. శుక్ర సంచారం ధనుస్సు రాశి వారి జాతకాలలో ప్రతికూల ఫలితాలను తెస్తుంది. ధనస్సు రాశి వారి ఆర్థిక జీవితం ఈ సమయంలో ఇబ్బందికరంగా మారుతుంది. ఏ పని చేద్దామన్న ఆటంకాలు ఎదురవుతాయి. ధనుస్సు రాశివారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయం ధనుస్సు రాశి వారికి కష్టకాలం. వృశ్చిక రాశి. కర్కాటక రాశిలో శుక్ర సంచారం వృశ్చిక రాశి జాతకులకు లాభదాయకంగా ఉండదు. ఈ సమయంలో సహోద్యోగులతో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మితిమీరిన ఖర్చులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.